ఏపీ నుంచి ఛత్తీస్గఢ్కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు సివిల్ సప్లై అధికారులు. 285 క్వింటాల రేషన్ బియ్యాన్ని భద్రాచలం దగ్గర సీజ్ చేశారు. ఇక తెల్లవారుజామున గోదావరి బ్రిడ్జ్ చెక్పోస్ట్ దగ్గర సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏపీ నుంచి ఛత్తీస్గఢ్కు అనుమానాస్పదంగా వెళ్తున్న లారీని ఆపారు. డ్రైవర్ ఆపకుండా పారిపోతూ ఉండగా వెంబడించి పట్టుకున్నారు. ఇక బియ్యాన్ని జీసీసీ గోడౌన్కు, లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన రేషన్ బియ్యం విలువ 10 లక్షలు ఉంటుందని తెలిపారు అధికారులు. మేము రొటీన్గా చెక్ చేస్తున్నటువంటి పీడిఎస్ బియ్యం కోసం వాహనాలు చెక్ చేస్తుండగా ఈరోజు తెల్లవారుజామున 5:30 గోదావరి బ్రిడ్జ్ వద్ద లారీ మీద అనుమానంతో సీజీ వెళ్తున్నటువంటి లారీని ఆఫ్ చేయగా అది ఆపకుండా వెళ్ళడం వల్ల ఇంకా అనుమానం బలపడి దాన్ని చేజ్ చేయడం వల్ల గౌట్ డిగ్రీ కాలేజీ వద్ద పట్టుకున్నాము. దాన్ని తనిఖీ చేయగా దానిలో బియ్యం ఉన్నది. వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చూపించండి అని చెప్పి మేము డ్రైవర్ని అడగగా మా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఏం లేవు అని సమాధానం చెప్పారు. ఓనరు ఎవరు అని అడిగినా కానీ నాకు తెలియదు, నేను విజయవాడ హనుమాన్ జంక్షన్ నుండి లోడ్ చేసుకోమని చెప్పి మా ఓనర్ చెప్పారు. అక్కడ లోడ్ చేసుకొని నేను సీజీ తీసుకెళ్తున్నాను అని చెప్పారు. ఇది సుమారుగా 285 క్వింటాలు రైస్, 570 ప్లాస్టిక్ బ్యాగులు ఉన్నది. కాబట్టి వీటిని సీజ్ చేసి ఇటు బియ్యాన్ని జీసీసీ గోదావరి ఇన్ఛార్జి గారికి అప్పచెప్పి వెహికల్ని టౌన్ స్టేషన్ అప్పచెప్పడం అనేది జరిగింది.